ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు మా రియాన్షిక బేబీ పుట్టు వెంట్రుకల పార్ట్ 2 కూడా చూపిస్తాను. ముందైతే పుట్టు వెంట్రుకల పార్ట్ 1 చూడని వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 1 అయితే చూసేయండి. మొత్తానికైతే పుట్టు వెంట్రుక కార్యక్రమం అయితే పూర్తయింది. ఇప్పుడైతే మేము ఈ మామిడి చెట్లకి వచ్చేసాము వండుకొని తినడానికి. చూడండి ఎంత బాగుందో, చాలామంది వస్తున్నారు. ఇంకా చెట్లకైతే మంచిగా పూత కూడా పట్టేసింది. మా వాళ్ళన్నీ సామాన్లని షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలైతే చాప కూడా వేసుకొని కూర్చున్నారు. మా వదినలు అయితే వంటకు కావాల్సినవన్నీ సిద్ధం చేస్తున్నారు. ఆనియన్స్, మిర్చి కట్ చేస్తున్నారు. మా మమ్మీ వండుతుంది వంట. చూడండి, మా తమ్ముళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు మా మమ్మీకి. మేమైతే ఇలా మరో చాప వేసుకొని వంటకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. మటన్ కూడా వచ్చేసింది. దానికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కూడా చూసేయండి ఎలా చేస్తామో, ఎలా ఎంజాయ్ చేస్తామో. చూడండి, చాలామంది వస్తున్నారు. గురువారం అయినా కూడా, సండే అయితే ఇంకా మరి చెప్పనక్కర్లేదు. అసలు ప్లేస్ కూడా దొరకదు. ఈ మామిడి చెట్లను అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికైతే. ఇక్కడ జెంట్స్ అయితే సిట్టింగ్ వేసేసారు. చూడండి ఎలా కూర్చున్నారు. వంట అయితే స్టార్ట్ అయిపోయింది. మేమందరం అయితే టైంపాస్కి మా రియాన్షి బేబీతోనైతే ఆడుకుంటున్నాము. వీళ్ళు ఇక్కడ వంట స్టార్ట్ చేశారు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా మమ్మీ వంట చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ తీసుకొచ్చిన గుడాలతో వీళ్ళు సిట్టింగ్ వేసేసారు. ఇంకా వంట అయితే కాలేదు. చూడండి ఎంత సరదాగా అనిపిస్తుందో. అక్కడ జెంట్స్ హాట్ డ్రింక్, మేమైతే కూల్ డ్రింక్ తాగుతున్నాము. వంట కూడా అయింది. జెంట్స్ అన్నం కూడా తింటున్నారు. చూడండి, ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంకా తినడం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. చూడండి, మేము కూడా స్టార్ట్ చేసేసాము. మా బాబు అయితే తినడం తక్కువ, అల్లరైతే ఎక్కువ.
పిల్లలైతే కూల్ డ్రింక్ కూడా కావాలంటున్నారు, అందుకే వాళ్ళకు పోస్తున్నాము స్ప్రైట్. మా మమ్మీ అత్తమ్మ వాళ్ళు కూడా తినేస్తున్నారు. తినడం అయిపోయాక మేము సరదాగా ప్లేయింగ్ కార్డ్స్ కూడా ఆడుకున్నాము. చాలా రోజుల తర్వాత మా అన్నయ్యలతో వదినతో ఆడుకోవడం జరుగుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది. చీటింగ్లతోని ఆడింది 2 గేమ్స్ అయినా కూడా 2 అవర్స్ పట్టింది. చీటింగ్లతోని అల్లరితోని చాలా హ్యాపీగా సాగిపోయింది ఆడడం అయితే. మా వదిన గెలిచింది, సెకండ్ గేమ్ మా అక్క గెలిచింది. మేము ఎప్పుడైనా 1 రూపీతోనే ఆడతాం. ఈసారి సెకండ్ గేమ్ 10 రూపీస్తోనే ఆడినందుకు మా అక్కనే గెలిచింది. చిన్నప్పటి నుంచి ఇలా అన్నయ్యలతో కలిసినప్పుడు ఇలా ప్లేయింగ్ కార్డ్స్ ఆడడం చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా అందరు కలిసినప్పుడు ఆడుకుంటారా? కామెంట్లో చెప్పండి. ఏ గేమ్స్ ఆడుకుంటారో మాకు కూడా చెప్పండి కామెంట్స్లో.
కోడలు మా అన్నయ్య వల్ల చిన్న బిడ్డ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి డ్యాన్స్కి. వాళ్ళ మనవరాలు డ్యాన్స్ చేసినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి ఎలా చేస్తుందో. ఇక్కడ పక్కనే పోచమ్మ గుడి ముంగట కాలీఫ్లవర్ గార్డెన్ కూడా ఉంది. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. అన్నీ అయితే అయిపోయాయి, చాలా మట్టుకి కొన్ని కొన్ని ఉన్నాయి. అందుకే మేము ఇటు వచ్చేసాము. ఎలా ఉందో చూద్దామని అయితే వచ్చాం. కానీ మనం ఊరుకోం కదా, కొన్ని ఇలా ఉంటే, అందుకే కొన్ని కోసుకొని కూడా వచ్చేసాం మేము. చూడండి, కానీ గార్డెన్ అయితే చాలా బాగుంది. అటు సైడ్ టమాటా గార్డెన్ కూడా ఉందట, కానీ మేము వెళ్ళలేదు. ఇక అప్పటికే టైం అయిపోతుంది, చీకటి పడేస్తుంది. చీకటి పడుతుందని అన్న అయితే సర్దేశాము. చాలా ఎంజాయ్ అయితే చేసామండి మేమైతే. ఇక్కడ చీకటి కూడా పడుతుంది, అందుకే అన్నీ అయితే కార్లో టాటా ఏసీలు అయితే సర్దేశాము. చూడండి, బాబులు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి ఎలా చేస్తున్నాడు మా బాబు అయితే ఆ హ్యాపీనెస్తోని. మొత్తానికైతే మేము ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము, సరదాగా సాగింది మాది. మా అన్నయ్య వాళ్ళ బిడ్డలు, మా కోడళ్ళు మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు. చాలా ఎంజాయ్ చేసాము పిల్లలతో పాటు మేము కూడా. మీకు కూడా మా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సామాన్లు అయితే సర్దేశాము. మొత్తానికి మా రియాన్షిక బేబీ పుట్టు వెంట్రుకల కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ప్రీవియస్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.